హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్విజిబుల్ పైపింగ్ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎటువంటి నెక్కకైనా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఈ విధంగా స్టిచ్ చేసామంటే మనకి బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వస్తుందండి. అలాగే కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తారు, మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి టైం అనేది పడుతుంది కదా, అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుంది కాబట్టి మనీ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామని. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఇస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడైతే ఫస్ట్ క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి. 1 ఇంచ్ తీసుకుంటే ఇన్విజిబుల్ పైపింగ్కి సరిపోతుంది. ఒకవేళ బిగినర్స్ అయితే కనుక 1.5 ఇంచ్ వెడల్పు క్రాస్ పీస్లు అయితే తీసుకోవాలండి. ఈ క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా టర్న్ అవుతుంది అనమాట. స్ట్రైట్ పీస్ తీసుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ దగ్గర అలాగే నడుము దగ్గర వేసుకోవడానికి బాగుంటుంది, కానీ నెక్ షేప్ దగ్గర నీట్ గా ఉండదన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్ గా రాదు. అందుకని మనం క్రాస్ పీస్ అయితే తీసుకుని ఈ క్రాస్ పీస్ మధ్యలో మనం థ్రెడ్ అనేది పెట్టేసుకుని పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలండి. అయితే ఇక్కడ నార్మల్ పాదంతో మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి 10 నెంబర్ లేదా 12 నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. అప్పుడే మనకి నార్మల్ పాదంతో ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ థ్రెడ్ పైపింగ్కి ఫుట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉందండి. ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూసేయండి. తర్వాత పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్న తర్వాత మనమైతే ఇలాగ 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలాగా పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ మీద నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం ఎటువంటి నెక్ అయినా మనకు నచ్చిన నెక్ డిజైన్ అనేది డ్రా చేసేసుకుని తర్వాత పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను నెక్ షేప్ అనేది కట్ వర్క్ షేప్ లాగా ఇస్తున్నాను అనమాట. మనం ఏ షేప్ అనేది తీసుకోవచ్చు, ఏ షేప్ తీసుకున్నా కానీ ఇదే మెథడ్లో పైపింగ్ అయితే వేసుకోవాలండి. మనం నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ రౌండ్ నెక్ తీసుకోవచ్చు, స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు, వీ నెక్ తీసుకోవచ్చు, ఎటువంటి నెక్ అయినా ఇదే మెథడ్లో పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఇలాగ చిన్న కట్ వర్క్ షేప్ వచ్చేలాగా నెక్ అయితే ఇచ్చాను అనమాట. ఇచ్చేసి ఇప్పుడు ఈ నెక్ అయితే కట్ చేసేసుకోవాలి లైనింగ్ మీద. ఇలా లైనింగ్ మీద నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఈ పైపింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ పైన ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ షేప్ ఏ విధంగా అయితే ఉందో మనం లైనింగ్కి నెక్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే కార్నర్స్ వచ్చే దగ్గర నీడిల్ అనేది కిందకి దించుకుని పాదంని పైకి తీసుకుని తర్వాత చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ కట్స్ పెట్టేటప్పుడు మనకి క్లాత్ మాత్రమే కట్ అవ్వాలండి, స్టిచ్ అనేది కట్ అవ్వకూడదు అనమాట. అప్పుడే మనకి క్లాత్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. రౌండ్స్ తిరిగే చోట రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం నెక్ని అస్సలు సాగదీయకూడదండి. నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ పైపింగ్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. రౌండ్ షేప్ వస్తే రౌండ్గా పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి, కానీ బ్లౌజ్ని అయితే లాగకూడదు అనమాట. ఒకవేళ బ్లౌజ్ని లాగామంటే షేప్ అవుట్ అయిపోతుంది, అస్సలు బాగుండదు అనమాట. చూసారు కదా, ఇక్కడ ఇలా కార్నర్స్ వచ్చే దగ్గర ఒక కట్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ పైపింగ్ రౌండ్ తిరగట్లేదు అనుకున్నప్పుడు 2-3 కట్స్ పెట్టుకోవాలి. మనం ఎన్ని కట్స్ పెట్టుకున్నా కానీ పైపింగ్ థ్రెడ్ కట్ అవ్వకూడదు అనమాట. అలాగే స్టిచ్ కూడా కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ అయితే పెట్టుకుని నెక్ షేప్ అయితే టర్న్ చేసుకుంటూ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా నెక్ దగ్గర స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నడుము దగ్గర కూడా అదే విధంగా థ్రెడ్ పైపింగ్ పక్కన స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తాం కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కూడా సమానంగా లైనింగ్కి అలాగే పైపింగ్కి సమానంగా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా పైపింగ్ వేసేసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసుకోవాలండి. అలాగే మనం వేసుకున్న పైపింగ్ ఒరిజినల్ వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ నడుము దగ్గర అయితే జాయిన్ చేసేస్తున్నానండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు నీట్గా క్లాత్ అనేది ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా చూసుకోవాలండి. లేదంటే మనకి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ జరిగిపోతే కనుక ఫినిషింగ్ అనేది సరిగా రాదనమాట. ఈ విధంగా నడుము దగ్గర స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే లైనింగ్ని ఒరిజినల్ని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. నెక్ షేప్ అనేది దూరంగా దగ్గరగా, నెక్ వెడల్పు దూరంగా దగ్గరగా వచ్చేయకుండా కరెక్ట్గా పెట్టేసుకుని కదలకుండా పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు మనం ఫస్ట్ ఆల్రెడీ లైనింగ్ కి పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసాం కదా, సేమ్ అదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం నెక్ షేప్ అనేది కరెక్ట్ గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ షేప్ అనేది ఎక్కడ అవుట్ అవ్వకూడదు అనమాట. ముందు మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నెక్ మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ నెక్ ని ఏ షేప్ లో ఉందో అదే షేప్ లో టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి తప్ప నెక్ అయితే స్ట్రైట్ గా లాగడం అలా చేయకూడదు అనమాట. అలా చేసామంటే నెక్ షేప్ అనేది అస్సలు కరెక్ట్ గా రాదనమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకుని మనకి ఇలా కరుస్ తిరిగే చోట కార్నర్స్ దగ్గర ఇలాగా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలండి, మనకి స్టిచ్ అనేది అస్సలు కట్ అవ్వకూడదు అనమాట. స్టిచ్ కట్ అయినట్టయితే మనకి పైపింగ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, బ్లౌజ్ నెక్ కూడా పాడైపోతుంది అనమాట. ఒకవేళ మనకి స్టిచ్ కట్ అయిపోతే మళ్ళీ నెక్ సెపరేట్ గా కట్ చేస్తే మళ్ళీ నెక్ వెడల్పు అనేది ఎక్కువైపోతుంది. అందుకని జాగ్రత్తగా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసాం కదా, స్టిచ్ చేసేసిన తర్వాత దీనికైతే ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోవాలండి. ఐరన్ చేసేసుకున్నామంటే కనుక నెక్ షేప్ పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. క్లాత్ అంతా రివర్స్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసేసుకుంటేనే నెక్ షేప్ పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. మనం నార్మల్ గా కూడా స్టిచ్ చేయొచ్చు. అయితే కొన్ని క్లాత్లు ఏంటంటే కరెక్ట్ గా ఉండవు అనమాట. అందుకని మనం ఒకసారి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఐరన్ చేసేసుకుంటే కనుక నెక్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము రైట్ సైడ్ నుంచి పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. మనకి పైపింగ్ థ్రెడ్ అలాగే ఒరిజినల్ క్లాత్ కి మధ్యలో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. మనకి పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్ అనేది రాకూడదు అనమాట. పైపింగ్ కి అలాగే క్లాత్ కి మధ్యలో స్టిచ్ అనేది రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే థ్రెడ్ పైపింగ్ చాలా బాగుంటుందని మనకి రైట్ సైడ్ నుంచి చూసినా రాంగ్ సైడ్ నుంచి చూసినా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, నెక్ షేప్ అనేది కరెక్ట్ గా వచ్చింది. మనం కర్వ్ షేప్ ఎక్కువగా ఇచ్చుకుంటే కర్వ్స్ కూడా బాగా కనబడతాయండి. నేను ఇక్కడ లైట్ గా ఇచ్చాను. కర్వ్ షేప్ అంతా కూడా నీట్ గా వచ్చింది అనమాట. అలాగే చుట్టూ కూడా మనం ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. మన క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా మన హ్యాండ్ తోనే క్లాత్ ని పట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. మన హ్యాండ్స్ తో చాలా ఈజీగా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చండి. మనం ఇలా అలవాటు చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుందని కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తారు అనమాట. ఇలా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా నీట్ గా ఈజీగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.